హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్స్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 అక్రమాలపై విచారణ జరపాలి అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే మరి కోరడం అయితే జరుగుతుందండి. ఆ వివరాలు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే అప్డేట్ రావడం జరిగింది. ఏంటి అప్డేట్ అనే వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా గ్రూప్ 1 వివరాలు చూసినట్లయితే ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో రావడం జరిగింది. గ్రూప్ 1 అక్రమాలపై కమిటీ ఉపేక్ష, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి, ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన, అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 2018 నియామకాల అవకతవకలపై విచారణ జరిపించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ నియామకాల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేతలు చంద్రబాబు గతంలో విమర్శలు ఎక్కుపెట్టారు. నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామాంజనేయులు, ఓకేనా, వారికైతే సీతారామాంజనేయులకు ఉన్నటువంటి ఐపీఎస్ హోదా తప్పించాలని వారు కలంకితులని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచిన ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడం నిరుద్యోగులను ఆందోళన గురిచేస్తుంది. జగన్ సర్కార్ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 2018 నియామకాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం మరి నిష్పక్షంగా జరగలేదని, మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు సంచలన తీర్పు వెలువడిన విషయం అయితే మనకు తెలిసిందే అండి. మరి రిట్ అప్పీళ్ల ద్వారా షరతులతో నియామక ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అక్రమాల గుట్టు మాత్రం వెలుగులోకి రాలేదు. మరి ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోని ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. ఆల్రెడీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది, దాన్ని క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పడము జరిగింది. గత తేదీపా ప్రభుత్వ హయాంలో 2018 డిసెంబర్ 31న గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. 2019 మేలో ప్రిలిమ్స్, 2020 డిసెంబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించారు. అయితే జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి అక్రమాలు పరంపర మొదలైంది. నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ వాల్యుయేషన్ ద్వారా జవాబు పత్రాలను దిద్దించడాన్ని పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా తప్పుపట్టింది. మాన్యువల్గా మరి జవాబు పత్రాలను దిద్దాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది ఆ టైంలో. సో చాలా అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన మరి చాలా అంటే చాలా విమర్శలు చేయడం అయితే జరిగింది. ఓకేనా. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలండి. ఆల్రెడీ హైకోర్టులో కూడా వేసినటువంటి కేసు పైన హైకోర్టు స్పందిస్తూ ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కూడా సూచించడం అయితే జరిగింది. కానీ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే 2018లో రిజల్ట్స్ వచ్చి చాలామంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఆల్రెడీ 1-2 ఇయర్స్ కూడా గడుస్తుంది. సో ఇప్పుడు వారిని తొలగించి మళ్ళీ పరీక్ష నిర్వహించడం అంటే
ఇది చాలా పెద్ద రిస్క్ అండి. సో, అది ఎలా మరి హ్యాండిల్ చేస్తారనేది మాత్రము చూడాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్. ఓకే. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఎస్ ఏపీ ఎస్ఎల్పిఆర్బి ఓకే. మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ పైన. సో గైస్, మరి ఇంకెన్ని రోజులు వీటిని వాయిదా వేసుకుంటూ వెళ్తారనేది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అండి. నిన్న 5 గంటలకు అయిపోవలసినటువంటి టైము మళ్ళీ డిసెంబర్ 6 వరకైతే పొడిగించారండి. ఏంటి? సో ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమ్స్లో క్వాలిఫై ఈవెంట్స్ కోసము అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కదా. సో దాన్ని ఏం చేశారండి, మళ్ళీ ఎప్పటి వరకు డిసెంబర్ 6 వరకు పొడిగించడం అయితే జరిగింది. మరి అభ్యర్థుల్లో మరొక ఆందోళన స్టార్ట్ అయింది. ఏంటి? ఈవెంట్స్ డిసెంబర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తామని చెప్పారు కదా, మళ్ళీ ఎన్ని రోజులు ఈ యొక్క ఈవెంట్స్ ఈ యొక్క అప్లికేషన్ సెకండ్ ఫేజ్ అప్లికేషన్ని పొడిగించుకుంటూ వెళ్తారు అనేటువంటి మరి యొక్క అనుమానాలు అయితే మొదలయ్యాయండి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది మాత్రము మరి కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది కదా కేసు, మరి హోంగార్డులకు సంబంధించి, మరి దాని వల్ల ఏమైనా పోస్ట్ పోన్ చేస్తున్నారా, ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నారా అనేది మాత్రం కొంతమందికి ఇంకా డౌట్ఫుల్గా అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.